హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ ఎంటీఎస్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి జస్ట్ 5 minutes బ్యాక్ రావడం అయితే జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది కొత్త నోటిఫికేషన్, ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ అయితే ఇస్తున్నాను యూట్యూబ్లోన. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోన అవి కూడా పర్మనెంట్ ట్యాక్స్ అసిస్టెంట్ కానీ ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు కానీ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూసి ఎండ్ వరకు చూసి మీకు ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే కండక్ట్ అయితే చేయడం లేదు. కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీఎస్సీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే అనమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ నడితే బ్రదర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ మనకు August 27th మనకు నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది. బట్ ఈ నోటిఫికేషన్ అనేది ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ తీస్తున్నాను. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ జూలై 1, 2026 మీకు ఏజ్ లిమిట్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 27 years ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా యువర్ ఓబీసీ వాళ్ళకు 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలంటే యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే కన్నా 37 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఎంటీఎస్ ఉద్యోగాలకు వచ్చేసి జూలై 1, 2026 మినిమం ఏజ్ నుండి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం మనకు 25 years అనమాట. యువర్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 35 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, ముందుకు వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మెట్రికులేషన్ 10th class పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ట్యాక్స్ అసిస్టెంట్ కానీ అప్లై చేస్తే కానీ మీరు డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మనకి ఏదో ఒక యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసినా లేదా బీటెక్ చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈక్వలెంట్ కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకు వేకెన్సీ డీటెయిల్స్, శాలరీ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే ముందుగా మనకు అప్లై లాస్ట్ డేటు September 30, 2026 ఆ డేట్కి మీరు అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ అనమాట. అయితే దీనికి కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా మీకు ఒక గూగుల్ ఫామ్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ గూగుల్ ఫామ్ కూడా మీరు ఫిల్అప్ అయితే చేయాలి, అది కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్ డేట్ September 30. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు టోటల్గా మనకు 82 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి కాంట్రాక్ట్ కానీ ఎలాంటి టెంపరీ ఉద్యోగాలు అయితే కాదు. ఇక్కడ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 57 వేకెన్సీతో ఉన్నాయి. లెవెల్ 1 కింద మీకు సాలరీ వస్తుంది. 18,000 నుండి 56,000 అయితే అన్ని అలవెన్స్ కలుపుకుంటారు మీకు 40,000 వరకు మీకు ప్లస్ అయితే వస్తుంది అనమాట సాలరీ. ఇక ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు 25 వేకెన్సీతో ఉన్నాయి. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పే మీకు 25,000 నుండి 81,000 ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటారు మీకు 60,000 వరకు సాలరీ అయితే వస్తుందన్నమాట ఈ పోస్ట్కి సెలెక్ట్ అవుతే కనుక. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు నోటిఫికేషన్ లాస్ట్లో మీకు అనెక్సర్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీగా. ముందుగా ఏంటంటే ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో తతికించాల్సి ఉంటుంది. అండ్ ఫోటో పైన మీరు ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గజిటెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది అనమాట. సిగ్నేచర్ అంటే టెస్టెడ్ అయితే చేయించాల్సి ఉంటుంది అనమాట కంపల్సరీగా. ఇక నెక్స్ట్ మనకు పక్కన వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామని అనుకుంటారో అక్కడ మీకు టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఏదనేది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకి ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయండి. మీ 10th class మెమోలో మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము అండ్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా ఇవ్వాలి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. సెకండ్ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. థర్డ్ మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫోర్త్ మనకు డేట్ ఆఫ్ బర్త్. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి జూలై 1, 2026 ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని కౌంట్ చేసుకోండి. ఇక కింద వచ్చేసి మనకు జెండరు,
మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు టిక్ మార్క్ అనమాట. నెక్స్ట్ మనకు కేటగిరీ, మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ టిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకు పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏంటనేది ఇవ్వాలి. ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే కానీ దీన్ని ఎలాంటిది అయితే టిక్ అయితే చేయొద్దండి. కింద మనకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కింద ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. కింద మనకు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి మ్యాండేటరీ. నెక్స్ట్ మనకు ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి. నెక్స్ట్ మనకు మెట్రికులేషన్ మనకు పాసింగ్ డేటు 10th క్లాస్ ఏ డేట్ మీరు పాస్ అయ్యారు అనేది డేటు, మంత్, ఇయర్ అనేది ఇవ్వండి. 10th మేము కింద అయితే ఉంటుంది అది. ఇక నెక్స్ట్ గ్రాడ్యుయేషన్, అంటే ఎవరైతే ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు మీ డిగ్రీ అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో, ఏ డేటు, ఏ మంత్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పేజ్లో మనకు అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ప్రజెంట్ అడ్రస్ అనమాట, హౌస్ నెంబరు, రోడ్డు, స్ట్రీట్, కాలనీ, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషను, విలేజ్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. ఇక అదేవిధంగా కింద వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం. ఇక నెక్స్ట్ మనకు కింద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాటర్ రిలేటెడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అచీవ్మెంట్స్ అనమాట, జనవరి 1, 2022 నుండి జూన్ 30, 2026 మధ్యన మీ ఇక్కడ గేమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాటర్ రిలేటెడ్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ కానీ, సీనియర్ నేషనల్ కానీ, జూనియర్ నేషనల్ కానీ, యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా, వాటి టోర్నమెంట్స్, వాటి డేట్స్, పొజిషన్స్ మొత్తం కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డీటెయిల్ ఆఫ్ కరెంట్ ఎంప్లాయీస్, ప్రజెంట్ ఎవరైనా ఎంప్లాయీస్ అప్లై చేస్తుంటే వాటి పొజిషన్ ఇవ్వాలి. ఒకవేళ ప్రజెంట్ అప్లై చేయకపోతే వదిలేసేయండి. కింద వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలనేది క్లియర్గా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ చేయండి. కిందనే మీకు ఫుల్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ అయితే రాయండి. పక్కన డేటు, ఏ డేట్ని ఫిల్అప్ చేసిన ఆ డేటు, అండ్ మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఇవ్వండి. ఇక నెక్స్ట్ పేజ్లో మనకు అనెక్సర్ బి అయితే ఉంటుంది. ఇది కూడా మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. కిందనే మనకు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ చేయండి. కింద వచ్చేసి మీ నేమ్ క్యాపిటల్ లెటర్ రాయాలి, డేట్ అండ్ ప్లేస్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేశారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు గూగుల్ ఫామ్ కూడా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ అయితే చేయండి. అప్లికేషన్ ఫామ్లో అయితే ఇచ్చారో ఈమెయిల్ ఐడి అది ఎంటర్ చేసి కిందనే మనకు నెక్స్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. అలా మనకు 30 పేజీలు అయితే ఉంటుంది అనమాట. అన్నీ కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్నా వీడియో ఫుల్ లెంత్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఈ 30 పేజెస్ అన్నీ కూడా మీరు క్లియర్గా ఫిల్అప్ అయితే చేసి ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ, ఎలాంటి రైట్ అండ్ టెస్ట్ కానీ, ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు. మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఏంటి చూసుకుంటే, మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేస్తాం కదా, అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ చేస్తాం కదా, ఆఫ్లైన్ అప్లికేషన్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేసి మన గూగుల్ ఫామ్లో ఇచ్చినటువంటి డేటా మొత్తం కూడా మిస్ మ్యాచింగ్ చేసి మనల్ని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు అనమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ట్రయల్స్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేస్తారో వాళ్ళకు డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. 8,000కి డిప్రెషన్స్ అయితే మీరు పర్ అవర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు మనకు జాబ్ ఇవ్వడానికి కోసం. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. అండ్ స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తామని చెప్పాను కదా. స్పోర్ట్స్ గేమ్స్ వచ్చేసి మనకు ఏమేమి విభాగాలు ఉండాలంటే ఇక్కడ మీరు ఈవెంట్స్ అనేది చూసుకోండి. క్రికెట్కి వచ్చేసి మనకు టోటల్గా 6 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు అన్నీ కూడా మనకు మెయిన్ అయితే ఉన్నాయి, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ. ఇక్కడ మీరు పొజిషన్ చూసుకోండి, బ్యాటర్ కానీ, మిడ్ ఫేసర్ కానీ, ఆల్రౌండర్ కానీ ప్రతిదీ. ఫుట్బాల్కి వచ్చేసి 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. అథ్లెటిక్ 18, బాస్కెట్బాల్ 5, స్విమ్మింగ్ 5, వాలీబాల్ 5, టేబుల్ టెన్నిస్ 4, కబడ్డీ 6, బ్రిడ్జ్ 2, చెస్ 2, క్యారమ్స్ 4, బాడీ బిల్డింగ్ 4, ఇక బ్యాడ్మింటన్ 4, కరాటే 2, పారా అథ్లెటిక్ 2. టోటల్గా మనకు ఈ నోటిఫికేషన్ మనకు 82 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి 17 గేమ్స్లోనే ఏదో ఒక విభాగంలో మీకు గేమ్ సర్టిఫికేట్ అయితే ఉంటే నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, ఇంటర్ టోర్నమెంట్ కానీ, డిస్టిక్ లెవెల్ కానీ ఏదో ఒక విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేశారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ముందుకు వచ్చేసి అప్లికేషన్ ఫాము, ఇప్పుడు మనం ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫాము అనెక్సరీ కంపల్సరీ ఉండాలి. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి జిరాక్స్ అయితే పెట్టాలి. తర్వాత అడ్రస్ ప్రూఫ్ కోసం మనకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. అండ్ 10th క్లాస్ మార్క్స్ మెమో, అండ్ 12th క్లాస్ మార్క్స్ మెమో, అండ్ డిగ్రీ ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ ఓన్లీ జిరాక్స్ మాత్రమే ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంకేమైనా అదర్ ఉంటే కానీ పెట్టండి. క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. పీడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లికేబుల్ వాళ్ళు మాత్రమే. తర్వాత మీ కాడ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అవి
జిరాక్స్ మాత్రమే. తర్వాత మనకు అనెక్సర్ బి డిక్లరేషన్ అయితే ఉంటుంది, అది కూడా పెట్టాలి. ఇక అనెక్సర్ సిలో వచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి, మీరు దేనికి అప్లికబుల్ అదైతే చూసుకోండి. ఇక అనెక్సర్ డిలో వచ్చేసి మనకు ప్రాపర్లీ సైన్ అవుట్ చేసినటువంటి ఫామ్స్ అయితే ఉంటాయి, అవి కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఓన్లీ 1 సెట్ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్నటువంటి గజిటెడ్ ఆఫీసర్స్ తోటి అటెస్టెడ్ అయితే చేయండి, అంటే సంతకం పెట్టించి సీల్ అయితే వేపియండి అంతే. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అప్లికెంట్ ఫామ్ అనేది అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా సైన్ చేయించి గజిటెడ్ ఆఫీసర్ తోటి ఒక మెయిన్ ఎన్లాప్ తీసుకోండి. ఆ మెయిన్ ఎన్లాప్లో మీరు పెట్టేసి పిన్ కొట్టేసేయండి. పిన్ కొట్టేసి మెయిన్ ఎన్లాప్మెంట్ మీద మీరు ఈ విధంగా అయితే రాయండి, అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్. ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఉంది కదా, ఈ డాష్ బోర్డ్లో వచ్చేసి ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ అని, ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేస్తే ట్యాక్స్ అసిస్టెంట్ కానీ మీరు రాసి ఫర్ రిక్రూట్మెంట్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం, ఇది మీరు మెయిన్ ఎన్లాప్మెంట్ మీద రాసేసేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. ఇక నుంచి మనకు మెయిన్ ఎన్లాప్మెంట్ మీద మీరు అది రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రమ్ అని పెట్టి మీ అడ్రస్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి మెయిన్ ఎన్లాప్మెంట్ మీద ఒక సైడ్కి రాసేసేయండి. అండ్ అదే మెయిన్ ఎన్లాప్మెంట్ మీద మీరు రైట్ సైడ్ 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్రస్ ఆఫీస్ ఆఫ్ ద జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, హెడ్ క్వార్టర్స్ పర్సనల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, కోల్కతా, ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 14, అయాంకర్ భవన్, P7, చోరింగి స్క్వేర్, కోల్కతా 700069 ఏదైతే ఉందో ఈ అడ్రస్ మొత్తం కూడా మీరు ప్రాపర్గా 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అనమాట. కాబట్టి చూసుకొని రాసేసేయండి. రాసేసిన తర్వాత పిన్ కొట్టేసి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, బై పోస్ట్ ద్వారా పంపించాలి. సెప్టెంబర్ 30, 2026 తేదీ లాస్ట్ డేట్. వాళ్ళకి వచ్చేసిన తర్వాత మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు ఎంటీఎస్ అండ్ అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నోటిఫికేషన్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్. థ్యాంక్ యూ.